హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ మాంగళ్యం 8వ భాగాన్ని వినీతం. ఆ ఇంట్లోకి వచ్చి కేవలం ఒక్కరోజే అయినా ఇంట్లో మనుషులందరి మనస్తత్వాలు, వారి మధ్య ఉన్న ప్రేమ అనురాగాలు పూర్తిగా అర్థమయ్యాయి మధుకి. బామ్మకి విక్కీ అంటే మనసులో పిచ్చి ప్రేమ ఉన్న, పైకి మాత్రం కసురుకోవడం, కోప్పడడం, ఒకరినొకరు కోపంగా చూసుకోవడం. అలాగే అత్తయ్య మామయ్యల మధ్య అంతులేని అనురాగం ఉన్న ఏదో చిన్న అసూయ దానిని అడ్డుకోవడం. బామ్మకి అత్తయ్యకి మధ్య కూడా ఉన్న అభిమానం దానిని బయటపడనివ్వని వాళ్ళిద్దరూ అహం, ఎవరికి వారే తామే గెలవాలనే పట్టుదల. మొత్తంగా ఆ ఇంట్లో ఒకరింటే ఒకరికి అందరికీ ఎంతో ప్రేమ ఉంది. కానీ దానిని కోపం, అహం అనే పొర కింద దాచేసి బయట పెట్టలేకపోతున్నారని అర్థమైంది మధుకి. కానీ చాలా ముచ్చటగా అనిపించింది ఆ కుటుంబాన్ని చూస్తే. కోటీశ్వరులు కదా, ఎంత దర్పంగా డాబుగా ఉంటారు, అసలు మాటైనా సరిగా మాట్లాడతారో లేదో అనుకునేది. కానీ వారి మనసు ఎంత నిష్కల్మషమైనదో చూశాక వాళ్ళందరిపై ఎంతో అభిమానం పుట్టుకొచ్చింది మధుకి. ముఖ్యంగా అందరికీ విక్రమ్ అంటే ఉన్న ప్రేమను చూస్తే అసూయగా అనిపించింది. ఎంత అదృష్టవంతుడో కదా అనుకుంది మనసులో. తను ఆలోచనలో ఉండగానే, మధు టైం అవుతుంది పూజకి, ఇంకా రెడీ అవ్వలేదా అంటూ తన గదిలోకి వచ్చిన బామ్మను చూసి, అయిపోయిందమ్మమ్మ వస్తున్నాను అని నవ్వింది ప్రేమగా. ఎంత ముద్దుగా ఉన్నావో తెలుసా, నా దిష్టి తగిలేలా ఉంది. ఇలా చక్కగా పట్టుచీర కట్టుకుని, పూలు పెట్టుకుని, నుదుటిన కుంకుమ దిద్దుకుని దేవుడికి పూజ చేసే అమ్మాయిలంటే నాకెంత ఇష్టమో తెలుసా. నా బంగారు తల్లివి నువ్వు, చల్లగా ఉండు తల్లి, నిండు నూరేళ్ళు పిల్లా పాపలతో నా విక్రమ్ బాబుని సంతోషపెడుతూ నువ్వు సంతోషంగా ఉండు అంటూ తలపై చేయి వేసి ఆశీర్వదించింది. బదులుగా నవ్వి, మీ ఆశీర్వాదానికి నిజంగానే పవర్ ఉందంటారా బామ్మ అని అడిగింది చిలిపిగా చూస్తూ. ఏ పిల్ల, ఏమనుకుంటున్నావు అసలు, నేను అన్నానంటే జరిగి తీరుతుందంతే. అంతేకాదు, నేను జాతకాలను బాగా నమ్ముతాను. ఆ రోజు ఆ అమ్మాయి జాతకం విక్రమ్ జాతకం కలవలేదని పంతులు గారు స్పష్టంగా చెప్పారు. మా వాడికి చెప్తే అస్సలు నమ్మలేదు. ఈ కాలంలో కూడా జాతకాలు ఏంటి అంటూ తీసిపడేశాడు అంది బాధగా. మరి మా జాతకాలు కూడా చూపించారు కదా బామ్మ, పంతులు గారు ఏమీ చెప్పలేదా అంది అనుమానంగా. ఎందుకు చెప్పలేదు, చెప్పారు అంది సీరియస్గా. కొంపదీసి మాది కాంట్రాక్ట్ మ్యారేజ్ అని చెప్పేశాడా ఏంటి ఆ పంతులు అని గుండె జల్లుమంది మధుకి ఒకసారిగా. ఏం చెప్పారు బామ్మ అంది భయం భయంగా చూస్తూ. చాలా దివ్యంగా కలిశాయని చెప్పారు. మిమ్మల్ని ఎవ్వరూ విడదీయలేరని కూడా చెప్పారు. జీవితాంతం చూడ చక్కని జంటగా అన్యోన్యంగా ఆది దంపతుల్లా కలిసిమెలిసి ఉంటారని చెప్పారు నవ్వుతూ అంది. నిజమా అని నోరు తెరిచి చూసి అంతలోనే తేరుకొని కిసుక్కున నవ్వేసింది నవ్వాపుకోలేక. అదేం నవ్వడం, నేనేమైనా జోక్ చేస్తున్నానా? ఈరోజు పూజ అయిపోయాక పంతులు గారిని అడుగుతాను, శోభనానికి మంచి ముహూర్తం ఎప్పుడుందో ఆ ముహూర్తంలోనే మీరిద్దరూ ఒకటవ్వాలి. సంవత్సరం తిరగకుండానే నీ చేతుల్లో బెట్టుండాలి, అర్థమైందా అంది ఆర్డర్ వేస్తున్నట్టుగా. ఏంటి అంది షాక్ అవుతున్నట్లుగా చూసి. ఎందుకు అలా షాక్ అవుతున్నావు, పిల్లలు వద్దా ఏంటి నీకు అంది గదమాయిస్తున్నట్లు. బదులుగా ఏం మాట్లాడకుండా సైలెంట్గా తల వంచుకుంది. నీకు పిల్లలు పుడితే వాడి పిల్లల్ని నువ్వు ప్రేమగా చూసుకోలేను అనుకుంటున్నావా? నేనైతే అస్సలు అనుకోవట్లేదు. మొదటి రోజు పిల్లల్ని చూడగానే నీ కళ్ళల్లో కనిపించిన ప్రేమ, వాళ్ళని దగ్గరకు తీసుకున్న విధానం నేను గమనించాను. నాకు తెలుసు, నీ బిడ్డ కంటే కూడా వాళ్ళని ఎక్కువగా ప్రేమగా చూసుకుంటావు నువ్వు. రాజ్యలక్ష్మి అంటే ఏమనుకుంటున్నావు పిల్ల? మనిషిని చూడగానే మనసును చదివేస్తాను నేను. అలాంటి పిచ్చి భయాలేం పెట్టుకోకు. నీ మీద నీకంటే ఎక్కువ నమ్మకం నాకే ఉంది. 2 పిల్లలు ఉండగా నీకు పిల్లలు ఎందుకని అనుకోకు. నీకు పుట్టే బిడ్డ నిన్ను విక్రమ్ని మరింత దగ్గర చేస్తుంది అంది బామ్మ. బామ్మ మాటలకు నవ్వాలో ఏడవాలో అర్థం కాక ఏం మాట్లాడకుండా, వెళ్దామా బామ్మ, లేట్ అవుతుంది అంది. నువ్వు పద, వాడు తయారయ్యాడో లేదో చూసి వస్తాను అని విక్రమ్ దగ్గరికి వెళ్ళింది. ఏ పూజలు వద్దన్నా బామ్మ ఎందుకు ఇలా పంతం పడుతుందో అర్థం కావట్లేదు. గట్టిగా చెప్పి తనని బాధ పెట్టలేడు. తనంటే చిన్నప్పటి నుండి ఎంతో ఇష్టం, తను బాధపడితే చూడలేను అనుకుని బామ్మ తనకు తెచ్చి ఇచ్చిన పంచె తీసి కట్టుకుంటున్నాడు విక్రమ్. తెల్లని పంచె కట్టుకుని అద్దం ముందుకు వెళ్ళి నిల్చోగానే ప్రియాని పెళ్లి చేసుకుని వచ్చిన తెల్లవారి తామిద్దరూ కలిసి చేసిన మొదటి మరియు ఆఖరి పూజ గుర్తొచ్చింది. తనని పెళ్లి చేసుకుని ఇంట్లో అడుగుపెట్టిన రోజే బామ్మ వల్ల జరిగిన పెద్ద గొడవ ఒక్కసారి మనసులో మెదిలి గతంలోకి తీసుకెళ్ళింది విక్రమ్ని. ఎంతగానో ఇష్టపడి ప్రాణంలా ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయిని తీసుకుని ఇంట్లోకి అడుగు పెట్టగానే దేవుడి దగ్గర దీపం పెట్టమంది బామ్మ. కానీ ప్రియా గురించి తనకు ముందే తెలుసు. దేవుడు పూజలు లాంటివేమీ తను నమ్మదు, పూర్తిగా నాస్తికురాలు. విషయం తను నాకు ముందే చెప్పడంతో బామ్మని వారించి, కనిపించని దేవుడికి ఎందుకులే బామ్మ,
నువ్వు ఉన్నావు కదా కళ్ళెదటే, నీకంటే పెద్ద దేవుడు మాకు ఎవరూ లేరు అంటూ నవ్వుతూ ప్రియాకి సైగ చేసి బామ్మ కాళ్ళ మీద పడ్డారు ఇద్దరూ కలిసి. ఆమె ఆశీర్వాదాల కోసం కాస్త సంతోషంగానే దీవించింది బామ్మ. కానీ ఆమెకి సంతృప్తి కలగలేదు. కొత్త కోడలు ఇంట్లో దీపం పెట్టి నైవేద్యం పెట్టాలి, అదే ఈ ఇంటి ఆచారం. నా కోడలు వచ్చినప్పుడు అది జరగనే లేదు. ఆ ఆచారం మరుగున పడడం నాకు ఇష్టం లేదు. కనీసం నీతో అయినా మళ్ళీ అది జరగాలని ఎంతగానో బ్రతిమలాడింది బామ్మ. ఆ క్షణం బామ్మని చూస్తే ఓవైపు జాలి, మరోవైపు ప్రియకి కలుగుతున్న ఇబ్బంది నన్ను ఉక్కిరిబిక్కిరి చేశాయి. ఎవరి వైపు మాట్లాడాలో, ఎవరిని వారించాలో అర్థం కాలేదు. కానీ చివరికి ప్రియనే గెలిచింది. బామ్మ వచ్చి రాగానే గొడవ పెట్టలేక మౌనంగా వెనుతిరిగింది. కానీ ఆ మౌనం వెనుక ఇంకొక ప్రళయం రాబోతుందని ఊహించలేదు. ప్రియ నా గదిలోకి వచ్చి ఇద్దరం మనస్ఫూర్తిగా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉండగా మళ్ళీ వచ్చింది బామ్మ. ఈరోజు దీపం పెట్టలేదు, నేను కూడా ఏమీ అనలేదు. కానీ రేపు సత్యనారాయణ పూజ ఉంది, అది మాత్రం ఖచ్చితంగా చేయాలమ్మా అంటూ మళ్ళీ మొదలుపెట్టింది. నేను ఎటువంటి పూజలు చేయనని ప్రియ, చేయక తప్పదని బామ్మ. చాలాసేపు వాళ్ళ వాదనలతోనే కాలం గడిచింది. కాసేపు అయ్యాక, సరే ఈ ఒక్కసారికి మిమ్మల్ని బాధ పెట్టలేక మీ మాట ఒప్పుకుంటున్నాను, కానీ ఇంకెప్పుడు పూజలు దేవుడు అంటూ నా దగ్గరికి రావద్దు. ఈ షరతుకి మీరు ఓకే అంటే నేను రేపు పూజలో కూర్చుంటాను అంది ప్రియ. నేను ఆశ్చర్యపోయాను. ప్రియా పూజలో కూర్చుంటారని ఒప్పుకోవడం ఏంటి అని. చాలా సంతోషం వేసింది నాకు కూడా. ఎదుటివారి సంతోషం కోసం తన అభిప్రాయాలను, భావాలను పక్కన పెట్టడం అనే విషయం బాగా నచ్చేసింది ప్రియలో. ఆ రోజు చక్కగా ఎరుపు రంగు పట్టుచీర కట్టుకొని, తల నిండా మల్లెలు తురుముకొని, నుదుటిన కుంకుమ దిద్దుకొని అచ్చం మహాలక్ష్మిలా తయారైన తన ప్రియని చూడగానే మనసంతా సంతోషంతో నిండిపోయింది విక్రమ్కి. బామ్మగారిని నేను ఇలా చూస్తే ఎంత సంతోషిస్తుందో తెలుసా అన్నాడు ప్రియా తలపై చేయి వేసి. ఆమె సంతోషం కోసమే ఈ ఒక్కరోజు తన మాట వింటున్నాను, కానీ ప్రతిరోజు తన సంతోషం కోసం నేను మాత్రం బాధపడను. ముందే చెప్తున్నాను, నేను ఎవరిని బాధ పెట్టను, అలాగని నేను కూడా బాధపడను అంటూ నవ్వి అతని భుజంపై ఒరిగింది. అలాగే బంగారం, నీకెలా నచ్చితే అలాగే ఉండు అంటూ తన చేయి పట్టుకుని పూజ జరిగే చోటుకి తీసుకెళ్లాడు. తెల్లటి పంచెలో విక్రమ్, పట్టుచీరలో ప్రియా ఇద్దరు పక్కపక్కన ఒకరి చేయి ఒకరు పట్టుకుని పైనుండి దిగుతుంటే అచ్చం సీతారాములు ఇలానే ఉంటారేమో అనిపించింది ఒక్క క్షణం రాజేశ్వరికి. నా దిష్టే తగిలేలా ఉంది ఇద్దరికి. ఈరోజు పూజ అయిపోయాక చక్కగా దిష్టి తీయాలనుకుని నవ్వుకుంది. బామ్మ, నీ సంతోషం కోసమే పూజలో కూర్చుంటున్నాను, కానీ మనస్ఫూర్తిగా నేను పూజ చేయలేను. ఎందుకంటే నేను నమ్మని దాన్ని నేను ఇప్పుడు ఫాలో అవ్వను. ప్లీజ్ ఇంకోసారి ఇలా మిమ్మల్ని నేను మోసం చేసేలా చేయకండి, నన్ను ఇలాగే ఉండనివ్వండి అని చెప్పి వెళ్ళి పూజలో కూర్చుంది ప్రియా. ఆ మాటతో రాజేశ్వరికి చాలా బాధ అనిపించింది. విక్కీ, రెడీ అయ్యావా? పంతులు గారు వచ్చేశారు అంటున్న బామ్మ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు విక్రమ్. గంభీరంగా ఆ రోజు ఇష్టం లేకపోయినా ప్రియ ఎలా పూజలో కూర్చుందో ఈ ఒక్కసారికి తను కూడా అలాగే కూర్చోవాలని నిర్ణయించుకొని అయిష్టంగానే బయటికి వచ్చాడు విక్రమ్. తను అక్కడికి వెళ్ళేసరికి పూజలో కూర్చొని పంతులు గారు చెప్తున్నవన్నీ అక్కడ ఉన్నాయో లేదో సరిచూస్తున్న మధుని చూసి ఒక్కసారి అలాగే షాక్తో చూస్తూ ఉండిపోయాడు. ఒక్క క్షణం అక్కడ ఉన్నది మధునా లేక ప్రియనా అర్థం కాలేదు. అచ్చం తన ప్రియ పూజలో కూర్చున్నట్టుగానే ఉంది. అచ్చం ప్రియలాగే కనిపించింది. మళ్ళీ అంతలోనే తేరుకొని అది తన ప్రియ కాదు మధు అని గుర్తించి తన సంతోషమంతా ఆవిరైపోగా ఎప్పటిలా నిస్తేజంగా వెళ్ళి కూర్చున్నాడు. తన పక్కనే కూర్చున్న విక్రమ్ని చూడగానే జీవం లేని ఆయన మొహాన్ని చూసి బామ్మ చెప్పిన మాటలు గుర్తొచ్చాయి మధుకి. ఎంత ప్రేమించారో ప్రియా గారిని. పాపం ఆ దేవుడు ఎందుకు ఇలా చేస్తాడు? ఎక్కువగా ప్రేమించిన వాళ్ళని దూరం చేసి ఎందుకు ఇలా బాధ పెడతాడు అనుకుని భారంగా నిట్టూర్చింది. ఎంతో ఇష్టంగా పూజ చేస్తున్న మధుని గమనించాడు విక్రమ్ మధ్య మధ్యలో. ఈమెకి ఎందుకు అంత ఇంట్రెస్ట్? నేను అనుకున్నంత ఈజీ కాదేమో కాంట్రాక్ట్ మ్యారేజ్ అనేది. అనవసరంగా ఎక్కువగా ఇన్వాల్వ్ అయిపోతుంది ఈమె అనుకున్నాడు విక్రమ్ విసుగ్గా. పూజ అయిపోయాక పంతులు గారిని అడిగింది రాజేశ్వరి శోభన ముహూర్తం గురించి. పంచాంగం తిరిగేసి రేపు రాత్రి 9 గంటలకు మంచి ముహూర్తం ఉందమ్మా అని పంతులు చెప్పాడు. పూజకి తన తండ్రిదండ్రులని కూడా పిలవడంతో మధు అమ్మానాలతో పాటు అన్న వదులు కూడా వచ్చారు. తన అత్తారిల్లు ఎలా ఉందో చూడ్డానికి. ఆ ఇల్లు, ఆ మనుషుల వాళ్ళ ఆస్తిపాస్తులు చూసి కళ్ళు తిరిగాయి కావ్యకి. చూసావా అన్నట్లు మాటిమాటికి మాధవికి సైగ చేస్తూ మూతి తిప్పుతూ ఉంది. అసలు ఓర్చుకోలేకపోయింది అక్కడ ఉన్నంతసేపు. మరోవైపు తన తల్లిదండ్రులు కళ్ళల్లో ఆనందం చూసి చాలా సంతోషంగా అనిపించింది మధుకి. వాళ్ళు చాలా సంతృప్తిగా ఉన్నారు ఈ పెళ్లి పట్ల. పోనీలే, ఈ 2 ఏళ్ళైనా వాళ్ళు సంతోషంగా ఉండని, ఆ తర్వాత ఏదో ఒకటి చెప్పి సర్ది చెప్పొచ్చు అనుకుంది మనసులో మధు. చూసావా, తల్లిలాగే పిల్ల. ఆస్తి ఉన్నవాడిని చూసి మరీ కావాలని
పెళ్ళాం చనిపోయి 2 పిల్లలున్నా వాళ్ళని ఏరుకోరి పెళ్లి చేసుకుంది. లేకపోతే మంచి జాబు, అందం, వయసు అన్నీ ఉన్న మీ చెల్లికి రెండో పెళ్లి వారిని చేసుకోవాల్సిన అవసరం ఏంటి? కేవలం ఆస్తి కావాలి తల్లి కూతుర్లకి అంటూ దెప్పి పొడుస్తున్న కావ్య మాటలు మాధవ్లో అప్పటికే రగులుతున్న మంటలకు ఆజ్యం పోశాయి. తను చెప్పే దాంట్లో అబద్ధం ఏమీ కనిపించలేదు. పోతే పోని, వాళ్ళు ఎక్కడ చేస్తే మనకేంటి అన్నాడు చిరాగ్గా. ఇలా పూజ అయిపోయగానే అలా ఆఫీస్కి వెళ్ళిపోయాడు విక్రమ్. ఇంట్లో కంటే ఆఫీస్లోనే ఉండాలనిపిస్తుంది అతనికి. ఇంటికి వెళ్తే చాలు ఏదోలా అనిపిస్తుంది. తన ఇల్లు కాదేమో అన్న ఫీలింగ్ వస్తుంది. ఒక్క మనిషిని కొత్తగా ఇంట్లోకి తీసుకొస్తే తన ఇల్లులా అనిపించకపోవడం ఏంటి అసలు? నేను ఎక్కువగా ఊహించుకుంటున్నానా? నేనే ఎక్కువగా భయపడుతున్నానా అనవసరంగా అనుకున్నాడు మనసులో. ఏమైంది సార్, టెన్షన్గా కనిపిస్తున్నారు అన్నాడు శాస్త్రి గదిలోపలికి వస్తూ. ఏమో శాస్త్రి, అంతా కంగారుగా ఉంది నాకు. ఏం జరుగుతుందో ఏమో అర్థం కావట్లేదు అన్నాడు దిగులుగా. అసలు మీ ప్రాబ్లం ఏంటి సార్? కాంట్రాక్ట్ మ్యారేజ్ గురించి చెప్పిందే మీరు, ఇప్పుడు ఇలా మాట్లాడతారేంటి అన్నాడు. ఏమో శాస్త్రి, తెలీదు. అందరూ కలిసి ఎక్కడ ఇదే నిజమైన పెళ్ళి అని నాకు అంటకట్టేస్తారేమో అని భయంగా ఉంది. ఊరుకోండి సార్, అగ్రిమెంట్ అంత పక్కగా రాయిస్తే మళ్ళీ భయపడ్డం దేనికి? అవును కదా, కానీ ఆ అగ్రిమెంట్ బయటపడితే నా పరువు పోతుంది కదా శాస్త్రి. ఎప్పట్లా అగ్రిమెంట్ ప్రకారం అమ్మాయి 2 సంవత్సరాల తర్వాత తనంతట తానుగా వెళ్ళిపోయి విడాకులకు అప్లై చేస్తే ఎటువంటి సమస్య లేదు. కానీ అలా కాదని, నేను వెళ్ళనని మొండికేస్తే నేనేం చేయగలను చెప్పు? అగ్రిమెంట్ అందరి ముందు పెట్టడం తప్ప, కానీ అది బయట పెడితే అందరూ నా మొహంపై ఉమ్మేస్తారేమో. మీరు అనవసరంగా ఎక్కువగా ఆలోచిస్తున్నారు. ఆ అమ్మాయి మీతో అలా ఏమైనా ప్రవర్తిస్తుందా? మీకు దగ్గర అవ్వాలని ఏమైనా చూస్తుందా? ఇప్పటికైతే ఏమీ లేదు, కానీ ఎందుకో అలా అనిపిస్తుంది శాస్త్రి. అంతా మీ భ్రమ, అలా ఏం జరగదు. అసలే నా టెన్షన్లో నేనుంటే మీరేంటి సార్ అన్నాడు. నీ టెన్షన్ ఏంటి? మధు చాలా మంచి వర్కర్, అన్నీ ప్లాన్ చేసి షెడ్యూల్ పెట్టేది. ఇప్పుడు ఎవరు పర్సనల్ సెక్రటరీ లేకపోవడం వల్ల నా మీద బర్డెన్ పడుతుంది. ఇంకొక సెక్రటరీని చూద్దామంటే అంత పర్ఫెక్ట్ అమ్మాయి దొరకట్లేదు. అదొకటి ఉందా? ఇప్పుడు ఏం చేద్దామంటావు మరి? ఎలాగో ఇంట్లో ఖాళీగానే ఉంటుంది కదా, మధుని కూడా రోజు మీతో పాటు ఆఫీస్కి తీసుకొస్తే సరిపోతుంది కదా. అనవసరంగా ఇంకొకరికి జీతం ఎందుకు? ఏమంటారు? ఎలా ఉంది నా ఐడియా అన్నాడు. నీ మొహంలా ఉంది. అందరి దృష్టిలో ఇప్పుడు తను నా భార్య. తనని ఎంత ఎక్కువ ఎక్స్పోజ్ చేస్తే అంత ఎక్కువ మందికి స్ప్రెడ్ అయిపోతుంది. అంతే అంటారా? సరే అయితే మళ్ళీ ఇంటర్వ్యూకి పిలవక తప్పేలా లేదు. నీ ఇష్టం వచ్చినట్లు చేసుకో, నన్ను దెబ్బకు పో ఇక్కడి నుండి అన్నాడు అప్పటికే చాలా చిరాగ్గా ఉన్న విక్రమ్. ఆ రోజు కూడా బామ్మ గదిలోనే పడుకున్న మధుకి బామ్మ బాగా నచ్చేసింది. ఆమె మాటలు, ఆమె ఆలోచనలు చాలా గొప్పగా అనిపించాయి. ఆమె పేరున ఉన్న కంపెనీని ఎలా మొదలుపెట్టారు తాతగారు? కొడుకు చిన్నగా ఉన్నప్పుడే ఆయన చనిపోతే ఒక్కతే ఆ కంపెనీని ఎలా నిలబెట్టింది? ఎలా వృద్ధిలోకి తీసుకొచ్చి పదింతలుగా చేసి కంపెనీని కొడుకు చేతిలో పెట్టిన విషయాలు ఒక్కొక్కటి చెప్తుంటే చాలా గర్వంగా అనిపించింది. ఒక ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదని నిరూపించిన బామ్మ గొప్పతనం మెచ్చుకోకుండా ఉండలేకపోయింది. అన్నీ చెప్పి చివరిగా, మీ శోభనానికి రేపే మంచి ముహూర్తం ఉందన్నాడు పంతులు గారు. నేను చెప్పింది గుర్తుంది కదా పిల్ల? సంవత్సరంలోగా బాబైనా పర్లేదు, పాపైనా పర్లేదు, మీ ఇద్దరి ప్రేమకు గుర్తుగా ఒక సాక్ష్యం కనపడాలి నాకు అంటూ బాంబు పేల్చేసరికి బిత్తరపోయి చూస్తూ ఉండిపోయింది. ఏంటమ్మాయి అలా చూస్తున్నావు? ఇంత నెమ్మదిగా ఉంటే వాడిని తట్టుకోవడం చాలా కష్టం. విరక్తితో అలా ఉండిపోయేవాడు, కానీ అంతకుముందు వాడు ఎంత హుషారుగా ఉండేవాడో తెలుసా? వాడుంటే చుట్టూ సందడే సందడి, అందరినీ నవ్వించేవాడు. ఇప్పుడు మళ్ళీ నీ వల్ల వాడిలో హుషారు వస్తే చూడాలని ఉంది. నువ్వేమో ఇలా ప్రతిదానికి బిత్తరపోయి చూస్తూ ఆలోచిస్తూ ఉంటావు. నీ వయసులో ఉన్న పిల్లలు ఎలా ఉన్నారు? ఎంత హుషారుగా ఉన్నారు? ఎందుకు ఇంత మూడీగా ఉంటావు? ఎప్పుడు గలగలా మాట్లాడుతూ చక్కగా ఉండాలి అమ్మాయిలు అంది బామ్మ. అలాగే అమ్మమ్మ, నువ్వు చెప్పినట్లే ఉంటానులే అని నవ్వి ఆమె చేయి పట్టుకొని నిద్రపోతున్నట్లుగా కళ్ళు మూసుకుంది. కానీ లోపల ఎన్నో తిరుగుతున్నాయి. సర్లే, వీళ్ళు ఏ ముహూర్తం పెట్టుకుంటే మనకేంటి? లోపల జరిగేది ఏమీ ఉండదు. గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్తారు కానీ తాగిలించలేరు కదా. మహా అంటే ముస్తాబు చేసి గదిలోకి తోస్తారు నన్ను. తలుపు గడియ పెట్టాక ఎంచక్క ఎవరికి వాళ్ళం నిద్రపోతాం. దానికి నేను ఎందుకు టెన్షన్ పడడం అనుకుని హాయిగా ఆవలిస్తూ నిద్రపోయింది మధు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి. మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.